ఈ యజమానురాలు తన పనిమనిషితో ఒక ఉపాయం చేస్తుంది. ఈ రోజు నువ్వు యజమానురాలుగా ఉండు, నేను పనిమనిషిగా ఉంటాను అని. కాని పనిమనిషి ఎందుకు? మేడం సాహెబ్ అని అడుగుతుంది. అప్పుడు ఆమె, మీరు మీ జీవితాన్ని ఎలా గడుపుతున్నారో నేను చూడాలనుకుంటున్నాను అని అబద్ధం చెబుతుంది. దానికి ఆమె ఒప్పుకుంటుంది. ఆ తరువాత పనిమనిషి యజమానురాలిగా తయారవుతుంది. అప్పుడే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ వాళ్ళింటికి వచ్చి, ఇక్కడ మిస్ స్వీటీ ఎవరు అని అడుగుతాడు. అది విని యజమానురాలు పనిమనిషికి కన్నుతో సైగ చేస్తుంది. అప్పుడు పనిమనిషి, నేనే, చెప్పండి అంటుంది. అప్పుడు పోలీస్, మీరు నాతో స్టేషన్కి రావాలి అని అంటాడు. దానికి పనిమనిషి, అసలు నేను ఏం చేశాను? నేను ఈ ఇంటి పనిమనిషిని, ఆమె నా యజమానురాలు అని అంటుంది. కాని యజమానురాలు, మేడం సాహెబ్, మీరు ఎందుకు అబద్ధం చెబుతున్నారు? నేను ఈ ఇంటి పనిమనిషిని, మీరు నా యజమానురాలు. చూడండి సార్, ఈమె యజమానురాలి దుస్తులు కూడా వేసుకుంది అని అంటుంది. అప్పుడు పోలీస్, నాకు ఏమీ తెలియదు, మీరు నాతో రావాలి అని చెప్పి ఆమె చేతిని పట్టుకుని లాక్కెళ్ళి స్టేషన్కి తీసుకెళ్తాడు. కాని తర్వాత ఏం జరిగిందో చూసే ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. నిజానికి ఆ యజమానురాలు ఎవరో హారాన్ని దొంగిలించింది. ఆ నేరంలో పొరపాటున పనిమనిషిని జైలుకు తీసుకెళ్తాడు. కానీ పోలీసు అధికారికి విషయం తెలిసిన తర్వాత ఆమెను గౌరవంగా విడుదల చేస్తారు.